స్వాతి నక్షత్రం తులారాశిలో మీరు జన్మించారా? స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించినటువంటి వారికి 2026 కొత్త సంవత్సరం నుండి మీ జీవితంలో చాలా మార్పు జరగబోతుంది. నమస్తేనండి. నేను మీ రామకృష్ణ యాస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి బిరిజాదేవి దేవస్థానము అంటే శక్తిపీఠానికి నేను వచ్చానండి. అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అమ్మవారి యొక్క నాభి పడినటువంటి ప్రదేశమే ఈ శక్తిపీఠంగా వెలిసిందండి. నిజంగా ఇలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలలో కనుక మనం అడుగుపెడితే మనకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయి మన మాట, మన వాక్కు ఫలిస్తుందండి. ఆదిశంకరాచార్యుల వారు నిజంగా చాలా గొప్పవారు అండి. భారతదేశాన్ని 2 సార్లు చుట్టొచ్చినటువంటి ఏకైక వ్యక్తి. ఈ యొక్క ప్రతి దేవుడి యొక్క అష్టోత్తర శతనామాలను కనుక్కున్నటువంటి వ్యక్తి, 12 జ్యోతిర్లింగాలను, అష్టాదశ శక్తిపీఠాలను కనుక్కున్నటువంటి మహనీయుడు ఆదిశంకరాచార్యుల వారు. నిజంగా ఈ పవిత్రమైనటువంటి ప్లేస్లో ఉండి నేను మీకు తెలియజేస్తున్నాను. స్వాతి నక్షత్రం తులారాశిలో మీరు కనుక జన్మిస్తే మీ జన్మ జాతక రీత్యా మీరు మహర్జాతకులు కాబోతున్నారు. మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. అతి పవిత్రమైనటువంటి పుణ్యస్థలంలో ఉండి ఆ గిరిజాదేవి సమక్షంలో, బిరిజాదేవి సమక్షంలో ఉండి నేను మీకు మాటిస్తున్నాను. మీరు ఖచ్చితంగా బాగుపడతారు. స్వాతి నక్షత్రం తులారాశి వారు ఈ సంవత్సరం నుండి, ఈ కొత్త సంవత్సరం నుండి మీ జీవన విధానంలో మార్పులు రాబోతున్నాయి. 27వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరంలో నేను ఈ యొక్క ఉగాది పర్వదినము తర్వాత శ్రీరామ నవమి నుండి నేను శ్రీరామ నవమి రోజు కలికల్మష నాశన మహామంత్ర హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగడానికి, మీకు అదృష్టవంతులు కావడానికి నేను ద్వారకా, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ద్వారకా నదీ తీరంలో ఉన్నటువంటి కృష్ణశిల నుండి కృష్ణ మణిని మీకు అందజేస్తున్నాను. మీ పేరు, గోత్రనామాలు పంపిస్తే హోమం జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.